2029 కల్లా అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో 2.81 lakhs హౌసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 15th కల్లా 3 లక్షలు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీటన్నిటిని కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో రివ్యూ మీటింగ్ లో నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దాంతో పాటు అర్బన్ లో శాంక్షన్ అయిన 40,000 హౌసెస్ PMAY 2 లో భాగంగా శాంక్షన్ అయిన 40,000 హౌసెస్ కూడా శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి మరో 2 లక్షలు ఇల్లుని 1,00,000 ఇల్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి, 1,00,000 ఇల్లు టిడ్కోకి సంబంధించి 2 లక్షలు సంక్రాంతి కల్లా స్టార్ట్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మిగిలిన 5 లక్షల ఇల్లు ఏదైతే PMAY 1O లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి 2వ సంవత్సరం పూర్తి అయ్యే లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 9 లక్షల ఇళ్లని హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తి చేసి ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తు కోసం PMAY 2O ఏదైతే ఉందో ఈ అర్బన్ హౌసెస్ తర్వాత రూరల్ హౌసెస్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చిన్న వారి రెగ్యులేషన్స్ ప్రకారం కేవలం అర్బన్ ఏరియాలో మాత్రమే ఇస్తాము, అంటే ULB ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏరియాలను ఇస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం మూలంగా ఇంతకు ముందుకు మెల్లే UDA ప్రాంతాల్లో అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతాల్లో అన్ని అర్బన్ హౌసెస్ తీసుకోవటం కొంత కష్టంగా ఉందనే భావన కూడా ఈ రివ్యూ మీటింగ్ లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సడలించిన నిబంధనల మేరకు సడలించిందంటే ఇంపోజ్ చేసిన నిబంధనల మేరకు కేవలం ULB ఏరియాలోనే అర్బన్ హౌసెస్ ఇస్తాము, మిగిలిన ఏరియాలో రూరల్ కింద తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే హౌసింగ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి 6 లక్షల మందికి ఇంకా గృహ అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీన్ని RTGS తో కోఆర్డినేట్ చేసి 2 కలిపి మరి ఫైనలైజ్ చేయమని చెప్పారు. దానికి వెంటనే ULB లో అర్బన్ హౌసెస్ ఇవ్వనంటున్నారు కాబట్టి RD రూరల్ డెవలప్మెంట్ కింద రూరల్ హౌసింగ్ కింద మరి మిగతా ఇల్లులన్నీ కూడా తీసుకోవడానికి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను.